అందరికీ శనార్థులు దిల్దార్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగాల వనితా టీవీ ప్రేక్షకులకు తెలుగు ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. ఏంది సిరమ్మ లేకుండా భుజం మొక్కతే వచ్చిందని చూస్తున్నారా? పండగ రోజు కూడా పాత దోస్తు ఎందుకని ఒక కొత్త దోస్తును మీకోసం పట్టుకొచ్చిన. నిన్న అలా ఏ పెళ్ళిలో చూసినా ఇలా బ్యాండ్ వేళ మస్తు ఫేమస్ అయింది కదా. అలా సినిమా పాటనే పొట్టు పొట్టు వైరల్ అయింది కదా. అదేనుల్లా రాంబాయి నీ మీద నాకు మనసాయనే, ఏనాడు నిన్ను వీడిపోని నీడైతేనే అనే సినిమాలా రాంబాయి మనసు దోచిన పిల్లగాడు రాజు. ఇక మన ఫస్ట్ సినిమాతోటే ఇండస్ట్రీలో పొట్టు పొట్టు హిట్ కొట్టిండు. హిట్ కొట్టినాన్ని కూడా చెప్పిండు కదా. ఇతని రియల్ లైఫ్ స్టోరీని రీల్ చేస్తే రియల్గా జీవించి శభాష్ బిడ్డ అనిపించుకున్నాడు. అతనే రాజు వెడ్స్ రాంబాయి హీరో మన అఖిల్ రాజ్. ఇయాల్టి మన గెస్ట్ కూడా. ప్లీజ్ వెల్కమ్ అఖిల్ రాజ్ గారు. నమస్తే అండి, ఎట్లున్నారు? నేను మస్తున్నా, మీరు ఎట్లున్నారు? మస్తున్నా. ముందుగా మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నాకే కాదు, ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వనితా టీవీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సరేనండి, అయితే ఫస్ట్ ఏంటంటే మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తెలుసు కదా మీకు కూడా గద్దర్ అవార్డు వచ్చింది మీకు. ఉగాది స్పెషల్ మీ ఉగాది పచ్చడితో పాటు మీకు కూడా గద్దర్ అవార్డు వచ్చింది కదా, దానికైతే కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు ఫస్ట్ సినిమాకి అవార్డు వచ్చిందని? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. సో బేసిక్లీ మా సినిమాకి బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. సో బెస్ట్ ఫిల్మ్లో కేటగిరీలో లైక్ మా డైరెక్టర్ కానివ్వండి, ప్రొడ్యూసర్, నాకు అండ్ మా హీరోయిన్కి అందరికీ కలిపి అప్రిషియేషన్ వస్తుంది. బెస్ట్ ఫిల్మ్ వచ్చింది కాబట్టి ఇట్స్ మై విన్ ఓన్లీ. సో మా సినిమా విన్ అయితే నేను కూడా విన్ అయినట్టే. ఫ్యూచర్ లో మీకు కూడా పర్సనల్ గా మస్తు అవార్డులు వస్తాయని నేను కూడా చెప్తున్నా, ఖచ్చితంగా వస్తాయి. ఒకటే దెబ్బకు రెండు పిట్టల లెక్క మీకు అవార్డు వచ్చింది కదా, మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, చాలా ఖుషి ఉన్నారు. ఫస్ట్ సినిమా చేయడం చాలా కష్టము, అది రిలీజ్ అవ్వడం చాలా కష్టము. అట్లాంటిది ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి అండ్ అది చాలా పెద్ద హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి అండ్ దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి దానికి అవార్డు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన విషయము. థ్యాంక్ యూ ఫర్ ద తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ద గివింగ్. అండ్ పండుగ పూట ఒక్కరే వచ్చారు, రాంబాయి ఎక్కడికి పోయింది? రాంబాయి వాళ్ళ ఇంట్లో ఉన్నది. రాంబాయిని తీసుకొని వస్తే అయిపోయేది కదా. ఇంకా రాజవెడ్స్ రాంబాయి అయిపోయింది కదా, ఇప్పుడు వాళ్ళకి కొత్తగా క్రేజీ కళ్యాణం వస్తుంది. ఎట్లున్నా కూడా అందరి జనాలలో ఎట్లుంటది అంటే రాజు అనగానే ఓకే రాంబాయి ఉండాలి, పక్కకి ఏది రాంబాయి ఏది ఏది అని చెప్పేసి అనుకులాడతారు అన్నట్టు. అంతే బరాబరే. వనితా టీవీ ప్రేక్షకులతో సెలబ్రేట్ చేద్దామని వచ్చిన. థ్యాంక్ యూ అండి. అయితే మీ బాపు కానిస్టేబుల్ కదా, మీరు ఒక ఎస్ఐఓ సిఐఓ డిఎస్పీ అట్లా 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 పోతారు అనుకుంటే ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఎట్లా అసలు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అంటే చిన్నప్పటికెళ్ళి నాకు అంటే అందరికి ఎట్లయితే డ్రీమ్స్ గోల్స్ ఎట్లయితే ఫాలో అవుతాయో చిన్నప్పుడే, నేను చిన్నప్పుడు ట్రైన్ డ్రైవర్ అవుతా అనుకున్నా, బస్ డ్రైవర్ అవుతా అనుకున్నా, లారీ డ్రైవర్ అవుతా అనుకున్నా. సో ఆర్మీకి వెళ్ళాలనుకున్నా, పోలీస్ అవ్వాలనుకున్నా, అన్నీ అయిదాం అనుకున్నా, సైంటిస్ట్ కూడా అయిదాం అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వు, సినిమాల్లోకి వెళ్దాం, సినిమాలు చేద్దాం అన్న థాట్ అంటే ఒక చిన్న సీడ్ 4th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. సో దాన్ని ఫాలో అప్ చేసుకుంటూ వస్తూ ఇంకా ఇటు సైడ్ వచ్చిన. మీరు అన్నట్టు మా నాన్న కూడా మంచి హైట్, మంచిగా ఫిజిక్ ఉంది కదా, మంచిగా ఎస్ఐ దీనికి అప్లై చేయొచ్చు కదా అని అడిగినారు. బట్ నా డ్రీమ్ వేరే ఉండే, సో సినిమాల సైడ్ ఉండే. నేను అదే విషయం నాన్నకి చెప్పిన, నాన్నని కన్విన్స్ చేసిన. ఆయన కొంచెం భయపడ్డారు, మిడిల్ క్లాస్ కాబట్టి ఆబ్వియస్లీ భయపడతారు. తర్వాత మెల్లగా సరే మా కొడుకు వెళ్ళకపోతే రేపన్నా అవుతాడు అనే కాన్ఫిడెన్స్ ఉండే. సో వాళ్ళ దీవెనలు ఉండే కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చున్నా. మీ డాడీ అనుకున్నట్టు మీరు పోలీస్ అయితే కనిపించే 3 సింహాలని డైలాగ్ కొడుతుండే, లేదు బాపు నేను సినిమాలో కొత్త మస్తు డైలాగ్ కొడతా. ఇప్పుడు మా నాన్న కోసం మీరు ఆయన కోసం మంచి పోలీస్ రోల్ చేయొచ్చు, డాక్టర్ రోల్ చేయొచ్చు, ఏదైనా ఏ రోల్ అయినా చేయొచ్చు. పోలీస్ అయితే బ్యాండ్ కొట్టడం అవ్వచ్చు, ఆటలు ఆడుకునేటోళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు ఇప్పుడు ఆ సినిమా మొత్తము బ్యాండ్ అదే కొట్టుకుంటున్నారు కదా, ఇంటికి పోయిన తర్వాత ఏదైనా పెళ్లి చూస్తే మీకు గుర్తుకొచ్చింది, అరే బ్యాండ్ నేను కొట్టిన ఈ పాట కొడతా అని చెప్పి అట్లా? చాలాసార్లు అంటే మొన్న ఈ మధ్యలో మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళినప్పుడు నాకు అనిపించున్నాయి అనమాట, వాళ్ళు బ్యాండ్ కొడుతుంటే ఏదో ఒకసారి అని చెప్పి వాళ్ళు అడుగుండే కొట్టమని. సో నేను కూడా తీసుకొని కొట్టుండే అనమాట. బాగా ఎంజాయ్ చేసిన బ్యాండ్ కొట్టడం, ఆ ప్రాసెస్. కానీ కొట్టడం ఎంత ఎంజాయ్ చేస్తామో దాన్ని కొట్టేప్పుడు అంత కష్టంగా కూడా ఉంటుంది నిజంగా. బ్యాండ్కి సంబంధించిన అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలా కష్టపడతారు. మనం చిన్న ఉన్నప్పుడైతే ఈ బ్యాండ్, ఈ క్యాష్ అది అంత ఉంటుండే, ఇప్పుడు ఈ డీజే ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది డిఫరెన్స్ అదంతా పర్సనల్ గా? ఎవాల్వింగ్ మంచిదే, బట్ మన రూట్స్ అంటే మనం ఏడికెళ్ళి స్టార్ట్ అయినా అది మర్చిపోలేదు. మీరు అది చూపెట్టారు తెలుసా, మీ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి
చిన్నప్పుడు పెళ్ళి అయిందంటే బ్యాండ్ క్యాష్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు ఎదుర్కొనేటప్పుడు డీజే, ప్రతి ఒక్కటి డీజేతోనే ఉంది. మీరు అందరినీ ఆ 90s లోకి తీసుకెళ్లారు. అది మస్తు హ్యాపీ అనిపించింది మీ మూవీ చూసి. బట్ డీజేలు వచ్చినా ఏమొచ్చినా బ్యాండే, సో డీజేనే. సో వీ షుడ్ రెస్పెక్ట్ ఇద్దరిని. బట్ కానీ నా వరకు అయితే బ్యాండ్ ఈస్ ఫర్ ఎవర్. లైక్ సినిమా ముచ్చట్లోకి వస్తే స్టోరీ చదువుతారు కదా మీరు, ఇట్లా ఉంటది అని చెప్పేసి. స్టోరీ చదివినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? నాకు మంచిగా అనిపించుండే. అంటే బేసిక్గా నేను తిరుపతికి వెళ్ళేసి వస్తుండే, సో సినిమా అంతా చదువుతుండే. చాలా మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ ఏంటంటే సినిమా క్లైమాక్స్ అంటే నువ్వు షాక్ అయిపోతావు అనేటోళ్ళు. సో సడన్గా ఓ రోజు నేను ఫైనల్ అయినా నాకు స్క్రిప్ట్ పంపించిండు మా డైరెక్టర్. అన్న ఒకసారి చదువుకో, ఎట్లుంది ఏం పరిస్థితి. ఆయన నరేషన్ వేయలే, నువ్వు చదువుకో, నీ ఇమాజినేషన్స్ నీకు రావాలని చెప్పి చదువుకో అంటే తిరుపతికి వెళ్ళేసి వస్తుంటే క్లైమాక్స్ చదువుండే అనమాట. లైక్ విజయవాడ దగ్గరలో చదివిండే. నాకు గొంతు పట్టేసి ఉండే బేసిక్గా. అంటే ఒక ట్రైన్లో ఉంటాం కదా మనం, నాకు ఏదో ఫీలింగ్ ఉండే, అంటే ఏదో బరువు ఫీలింగ్ ఉండే అనమాట. నన్ను చాలా డిస్టర్బ్ చేసింది 1-2 days వరకు. అది ఇట్లా, అండ్ ఎస్పెషల్లీ అది ఒక రియల్ ఇన్సిడెంట్ అని తెలిసినప్పుడు ఇంకా ఎక్కువ హాంట్ చేసింది నన్ను. అరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా, భయపడిర్రా అంటే రియల్ గా ఇట్లా ఉంటారా అసలు ఒక ఫాదర్? అంటే ఇది చాలా అన్ఫార్చునేట్, అంటే ఇట్లాంటి వాళ్ళు మన సమాజంలో ఉండడము. బట్ కానీ జరిగిందని తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఇలా అయ్యుండకుండుండే బాగుండేది కదా, ఒక ఇద్దరు ప్రేమ జంట అంటే హ్యాపీగా ఉండేవాళ్ళని అనిపించింది. మీరు యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా, మూవీలో మీ యాక్టింగ్ చూస్తే పిన్ టు పిన్ ఎక్కడ కూడా అరే ఈ అబ్బాయి మిస్టేక్ చేసిండు అనే ఫీల్ అయితే మాకు అస్సలకి రాలేదు. స్పెషల్లీ లాస్ట్ కు పడుకొని ఏడుస్తారు కదా, ఆ సీన్ మస్తు అనిపించింది. అది చూసినప్పుడు మోస్ట్లీ ఎన్ని టేక్స్ తీసుకున్నారు చెప్పండి? ఓపెన్ గా ఏడవడానికి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ మట్టి మొత్తం ఇట్లా బాగా పోసుకుంటూ ఏడుస్తున్నారు కదా. అవును యాక్చువల్లీ. సో మా డైరెక్టర్ ఒక ప్రిపరేషన్, మేము వర్క్షాప్ ఇవన్నీ చేస్తుంటాం అనమాట. ఒక 1.5 day 2 days దాకా నేను నిద్రలేదు. సో టు గెట్ ఇన్ టు దట్, అంటే ఒక షాక్ వాల్యూ అనేది మనకు ఉండాలి కాబట్టి. సో పెళ్ళి అయిపోయి అంత హ్యాపీగా ఉన్న మూమెంట్లో సడన్గా వచ్చి ఇలా నీ లవర్కే ఇట్లా అయింది అన్నప్పుడు అది తీసుకునే తట్టుకోలేకపోయిన సిచ్యువేషన్ కాడి దాకా పోతుంది అనమాట. సో దానికి ప్రిపరేషన్ అయి ఉండే, చాలా ప్రిపేర్ అయి ఉండే. తీసుకొని ఉంటా ఒక 2-3 టేక్లు అంతే, అంతకన్నా ఎక్కువ 2-3 టేక్సే. 1-2 టేక్స్. గ్రేట్, మస్తు గ్రేట్ అన్న. ఎందుకంటే ఆ క్యారెక్టర్ లో ఉండే అనమాట. ఓకే. సో ఆ క్యారెక్టర్ లోనే చాలా రోజులు అంటే ట్రావెల్ అయి ఉండే. నేను దాని తర్వాత కూడా చాలా రోజులు నేను రాజులానే మాట్లాడడం ఇదే ఉండే. ఇప్పటికి కూడా మిమ్మల్ని అఖిల్ కాదు, రాజు అంతే. ఆ బ్యాండ్ కొట్టే రాజు, మొత్తము మాస్ ఉండే రాజు, అదే కనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తే. అయితే ఇంత డీసెంట్ కనపడ్డా కూడా అదే మాసే ఉందా? మీరు ఇప్పుడు నార్మల్ గా ఒక క్వశ్చన్, మీరు చూడడానికి మంచిగా వైట్ గా మంచి స్కిన్ టో తోటి మహేష్ బాబు లాగా కనిపిస్తారు కదా, ఆ మాస్ అంతా నాకు సెట్ అవుతుందా అని అనుకున్నారా? లేదు యాక్చువల్లీ నేను అంటే చూడడంలో ఎంత క్లాస్గా కనబడ్డా కానీ నా లోపల ఒక మాస్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ చిన్నది ఉంటుంది. సో మా డైరెక్టర్ కూడా నన్ను చూసినప్పుడు ఏమనుకున్నా అంటే వీడు తెల్లగా ఉన్నాడు, మొత్తం పాష్ బట్టలు వేసుకొచ్చిండు, వీడు మనకు సెట్ కాడు అని వేనన్నకి చెప్పిండంట. సో వేనన్న అయింది, లేదు పిల్లగాడు మనోడే, ఒకసారి మళ్ళా చూడు నువ్వు, వానికి అంటే రూటెడ్ కల్చర్ తెలుసు. మా నానమ్మ వాళ్ళది పల్లెటూరే. సో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఊర్లో ఉన్న కల్చర్ చూడడము, మామ కాక అని పిలుచుకునేది, ఇదంతా బాగా తెలుసు. పల్లెటూరు తెలంగాణ అంటే కల్చరు, సంస్కృతి, ఆ కల్చర్ ఇవన్నీ తెలుసు. దసరా పండుగ ఎట్లా చేస్తారు, బతుకమ్మ ఎట్లా చేస్తారు అన్నీ తెలుసు నాకు. సో అది మైండ్లో ఉండే అనమాట. సో అట్లా ఆడిషన్స్ ఇచ్చినప్పుడు అవన్నీ ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు నా టోన్ మీద కానివ్వండి, నా డిక్షన్ మీద డైరెక్టర్కి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే వీడు మంచిగా, అండ్ మా డైరెక్టర్ కూడా తక్కువడేం కాదు. అంటే బేసిక్గా ఇప్పుడు మన తెలంగాణలో ఏంటంటే వరంగల్ సైడ్ ఆ వాడతారు, అత్తానా అని వాడతారు. కొంచెం మేము షూటింగ్ చేసిన బార్డర్లు ఏంటంటే వాడతారు. వత్తనవా, తింటానవా, లేత్తనవా, పోతనవా, ఈ స్లాంగ్ వస్తుంది అనమాట. కొంచెం ఖమ్మంకి దగ్గరలో ఉన్న బార్డర్ అనమాట. సో ఆ డిఫరెన్సియేషన్ కూడా మావాడు నన్ను అడిగేటోడు. అంటే మనకు అంత ఈజీ కదా, ఇక్కడనే పుట్టి పెరిగినాం కానీ మనకి ఏంది మన అలవాట్లో మనకు అత్తనా అంటే నడవదు, టేక్ కట్ చేసి వల్ల వత్తలా లాగిలని చెప్తాడు. సో అంత పర్టికులర్గా ఉండే కాబట్టి అంత అంటే వైడర్ రేంజ్గా రీచ్ అయింది, రిలీజ్ అయింది, అండ్ అంత గొప్ప సక్సెస్ని ఆ సినిమా డిజర్వ్ చేసింది, అందుకుంది. మీ లైఫ్ అనేది ఎన్టీవీలో స్టార్ట్ అయింది అని నేను విన్నా. ప్రతి మూవీకి వెళ్ళినప్పుడు కానీ మీరు మైక్ పట్టుకొని మూవీ ఎలా ఉంది రివ్యూ అని అడిగిన దగ్గర నుంచి ఇప్పుడు మీరు వచ్చి ఇదే ఎన్టీవీలో కూర్చున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు దీనికి?
చాలా సంతోషంగా ఉందండి. అంటే టు రీచ్ అంటే ఈ ప్లేస్కి రీచ్ అవ్వడం అంత ఈజీ ఏం అవ్వలేదు. ఒక 10 years ఆఫ్ స్ట్రగుల్ ఉంది. బట్ యా, నా కెరియర్ స్టార్ట్ అయింది మాత్రం ఎన్టీవీ తెలుగు డిజిటల్ నుంచి స్టార్ట్ అయింది. సో నాకు ఒక ప్రోగ్రామ్ ఉండేది టూరింగ్ టాకీస్ అని, అది చేసేవాడిని. అండ్ ఫన్గా నన్ను ఇంకొక షో ఉండేది, అది చేసేవాడిని. హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అనే పేజ్కి ఫోటోగ్రాఫర్గా చేసేవాడిని. అండ్ ఎవ్రీ ఫ్రైడే రోజు ప్రసాద్ ఐమాక్స్ బయట మైక్ పట్టుకొని అన్న అక్క సినిమా ఎట్లుంది అని అడిగేటోని. సో ఇందాకే ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ మీ మీద మేకప్ రూమ్లో మేకప్ వేసుకుంటున్నప్పుడు నాకు నాస్టాలజీ ఫీలింగ్ ఉండే అనమాట. చాలా ఇన్నోసెంట్గా వెళ్ళి మీదకి వెళ్ళి నా ప్రోగ్రామ్కి నేను రెడీ అయ్యేటోని, కాస్ట్యూమ్ ఇవన్నీ చూసుకొని వెళ్ళేటోని. సో అట్లాంటిది అదే ఈ సంస్థకి. అండ్ గెస్ట్ లాగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీని నాకు కల్పించిన నరేంద్ర చౌదరి గారికి అండ్ రచన మ్యామ్ గారికి అండ్ శ్రీనివాస్ గారికి ఐల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో నాలో ఉన్న ఒక స్పార్క్ని చూసి నన్ను ఎంకరేజ్ చేశారు. సో అక్కడి నుంచే జర్నీ స్టార్ట్ అయింది. చాలా నేర్చుకున్నాము. ఇక్కడ వర్క్ ఎట్లుంటుంది, ఏంటి మీడియా ఎలా రన్ అవుతుంది, ఏంటి ఇదంతా కూడా ఒక ఐడియా ఉందన్నమాట నాకు. సో చాలా కష్టపడి అండ్ ఒక నాలెడ్జ్ కూడా నేర్చుకొని నేను యాక్చువల్లీ నేను మా కాలేజ్లో డిటైన్ అయినా. సో ఒక డిటైన్ అయిన నాకు స్టూడెంట్కి కూడా నన్ను ఎంకరేజ్ చేసి సో ఇక్కడ పెట్టి సో నాకు ఆ సపోర్ట్ ఇచ్చిన ద హోల్ ఎన్టీవీకి ఐ విల్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు దెమ్. సో ఇట్ వాస్ వెరీ అంటే నాస్టాలజీ ఫీలింగ్ ఉంది నాకు. అంటే ఇక్కడ పెరిగిన పిల్లగాని కాబట్టి ఈ స్టూడియోలో అన్ని తెలిసిన పిల్లగాని. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అది కూడా ఉగాది రోజు నన్ను పిలిచినందుకు ఐ విల్ బీ వెరీ థ్యాంక్ యూ. అయితే మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఫస్ట్ పేరెంట్స్ కానీ వాళ్ళు మమ్మీ సపోర్ట్ చేసిన డాడీ వద్దంటారు, డాడీ సపోర్ట్ చేసిన మమ్మీ వద్దంటారు. చుట్టుపక్కల వాళ్ళు అవసరమా మనకి, ఇది ఏదో ఒక జాబ్ చేసుకోక ఒక పెళ్లి చేసుకోక ఇది అంతా అవసరమా అని చెప్పేసి అంటారు కదా. మీ ఇంట్లో ఎట్లా రియాక్ట్ అయ్యారు మీరు చెప్పిన తర్వాత? మా ఇంట్లో చాలా భయపడ్డారు బేసిక్గా. ఫస్ట్ ఇట్లా యాక్టర్ అవుతా అంటే అవన్నీ మనకు అవుతాయా, మన కాడ అవుతాయా అనే ఒక డిస్కషన్స్ అయినాయి. బట్ సేమ్ మా ఇంట్లో వాళ్ళే, మా మమ్మీ కానివ్వండి, మా నాన్న కానివ్వండి, వాళ్ళే సపోర్ట్ చేసినారు. ఏంటంటే ఎన్టీఆర్ గారు వచ్చినారు, ఏఎన్ఆర్ గారు వచ్చినారు, చిరంజీవి గారు వచ్చినారు. చిరంజీవి గారు వాళ్ళ నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్, మా నాన్న కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్. దిస్ సో మచ్ ఆఫ్ రిలేటబిలిటీ ఫర్ మీ. రవితేజ గారు వచ్చినారు బ్యాక్గ్రౌండ్ లేకుండా. సో వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన, నాన్న అమ్మ కూడా మాట్లాడుకున్నాము. సో ఎట్లా చేయాలి, ఏం చేయాలి, టైం పడుతుంది. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు నేను వచ్చి 10 సంవత్సరాలు అయింది. నా కరెక్ట్ నా ఇంటర్మీడియట్ అయిపోయినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన సినిమాలకు ట్రై చేయడం. 10 సంవత్సరాలు పట్టింది. నేను 2014-15 స్టార్ట్ చేసిన జర్నీ 2025-26కి లైఫ్ సెటిల్ అయింది. అంటే హీరోగా నాకు ఒక రిలీజ్ అయ్యి సినిమా హిట్ అయింది. 10 సంవత్సరాల కష్టం ఉంది. ఈ కష్టాన్ని అంతా నమ్మాలి మనం. అంటే ఈ సక్సెస్ చూసే ముందు సక్సెస్ వస్తుంది, బట్ కానీ ఆ మధ్యలో ఉన్న జర్నీ ఉంటుంది కదా, దాన్ని వదిలేసి వెళ్ళిపోతే మాత్రం ఏం రాదు. పూరి జగన్నాథ్ గారు ఎప్పుడు చెప్తుంటారు, రైల్వే స్టేషన్లో ఉండండి, ట్రైన్ వచ్చిందా లేదా అనేది పక్కన పెట్టండి, నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తూ ఉంటారు. ఆ ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు అవైలబుల్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కుతావు, లేదనుకో నువ్వు ఎక్కలేవు. సో నేను అట్లా ఈ 10 సంవత్సరాలు నా జర్నీ ఒక ప్లాట్ఫామ్లో నేను వెయిట్ చేస్తూనే ఉండే. సో అట్లా చేసినందుకే ఈరోజు ఇంత అయింది. చాలా మూవీస్ కొంతమందివి మొత్తం వర్క్ అంతా ఫినిష్ అయిపోద్ది, రిలీజ్ అవ్వదు, థియేటర్స్ ఇవ్వరు. అట్లా ఏమైనా ఉన్నావా మీవి వర్క్ చేసి రిలీజ్ అవ్వని మూవీస్? అంటే దీనికన్నా ముందేమన్నా ఉంటే ఉండొచ్చేమో. నాకు తెలిసి మంచి సినిమా ఎప్పుడు ఆగదండి. ఓకే, అంటే టెక్నికల్గా కానివ్వండి, కంటెంట్ వైజ్గా కానీ అన్ని వైజ్గా బ్యూటిఫుల్గా ఉన్నదనుకోండి, ఆ సినిమాని ఎవ్వరూ డిస్కరేజ్ చేయరు. కంటెంట్ బాగుందంటే ఎవరైనా సరే దాన్ని పట్టుకొని రిలీజ్ చేస్తారు. సో అట్లాంటివి కొన్ని ఎక్కడన్నా ఆగితే ఆగుండొచ్చు. మన ప్రయత్నం ఏంటంటే ప్రయత్న లోపం ఉండొద్దు. మన హానెస్ట్గా నేను ప్రతి క్యారెక్టర్కి అంతే 100% పెట్టి సినిమా చేశాను. విందు భోజనం అని ఇంకో సినిమా చేశాను 2019లో. సో అది రిలీజ్ అయింది, థియేటర్ రిలీజ్ అవ్వలేదు కోవిడ్ ఇవన్నీ ఇష్యూస్ వల్ల. ఓటీటీలో రిలీజ్ అయింది, మంచి అప్లాజ్ వచ్చింది దానికి కూడా. సో రాజ్వెడ్జ్ రాంబాయ్ వచ్చింది. సో నేను చాలా చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చిన. రౌడీ బాయ్స్ అనే సినిమాలో నేను చాలా చిన్న పాత్ర చేశాను. ఇంకో సినిమాలో చాలా చిన్న రోల్ చేశాను, 1-2 minutes. అంటే ఇప్పుడు వెళ్ళి చెప్తే అది వెళ్ళి ఎత్తుకుంటారేమో ఎక్కడున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక 2.5 hours మూవీ తీశారు. అవును.
సో అదే అంటే ఇప్పుడు ఇది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అదే రౌడీ బాయ్స్ సినిమాలో అనుపమ పరమేశ్వర్ గారు హీరోయిన్. ఇప్పుడు నేను చేస్తున్న ప్రాజెక్ట్లో కూడా అనుపమ గారే హీరోయిన్. మీరు లీడ్. లీడ్. ఒక చిన్న రోల్ చేసి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక కంప్లీట్ ఫిలిం తన పక్కన స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా. సో ఏంటంటే మనకి ఎప్పుడు ఒక హోప్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో మన పని పట్ల మనకి డిటర్మినేషన్ అండ్ పట్టుదల ఇవన్నీ ఉండాలి. పట్టుకోల్పోకుండా ఉంటే వీ కెన్ సాధించుకుంటూ వెళ్తాం. అంటే మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎంత విజయం కొట్టింది లేదనేది మనకు సంబంధం లేదు. మనం 100% ఇచ్చినమా లేదా అనేది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2-3 years నుంచి ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ వచ్చి దీంట్లో నుంచి సెలబ్రిటీస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీరు 10 years నుంచి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఈ ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ లేవు కదా. ఎట్లా ట్రై చేసారు? ఓన్లీ ఆడిషన్స్ చూసుకొని వెళ్ళడమా లేకపోతే? లేదు, యాక్చువల్లీ అంటే నేనేం నమ్మేవాడిని అంటే ముందు కొంచెం అంటే మిస్కన్ఫెషన్లో ఉండేవాడిని. సో యాజ్ అన్ యాక్టర్గా మనం కనిపిస్తున్నాం అంటే టూ మచ్ ఎక్స్పోజర్ ఉండొద్దు మనకి అని అనుకునేవాడిని. ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో టిక్టాక్లు కానివ్వండి, డబ్ స్మాష్లు కానివ్వండి ఉండొద్దు అని నేను అనుకునేవాడిని. మనం ఇక్కడే కనిపిస్తే మళ్ళీ థియేటర్లో మన కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఆ ఎక్స్ప్రెషన్స్కి మాత్రమే థియేటర్లో వచ్చి డబ్బులు కట్టి చూడాలి అనేది నాకు ఉండేది అనమాట. సో నేను అట్లాంటి ఎక్స్పాన్సివ్ ఎక్స్ప్రెషన్స్ని నేను ఎందుకు వదిలేయాలి అనేది మై కన్సర్న్ ఉండేది. ఏది 2017-18 ఈ ప్రాసెస్లో. బట్ మెల్లిమెల్లిగా నాకు అర్థమైంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అని కానివ్వండి, మీడియా కానివ్వండి, ఎవ్రీథింగ్ గట్ ఎవాల్వ్డ్. చాలా ఎక్కువ ఎవాల్వేషన్ అయిపోయింది. ప్రతి దాంట్లో చిన్న దాంట్లో కంటెంట్ చాలా ఎక్కువ అయిపోయినాయి. సో చాలా ఎంతైతే కాంపిటీషన్ ఉంది, ఎంతైతే ఓపెన్ అయిందో అంతకన్నా ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంది. సో తర్వాత నేను కూడా విందు భోజనం అనే సినిమా చేశాను. తర్వాత నేను సినిమాలు ట్రై చేశాను. సో లాక్డౌన్ వచ్చింది, ఆగిపోయాము. సో మళ్ళీ నా జర్నీ ఏంది, మళ్ళీ జీరోకి వెళ్ళిపోయింది. నేను యాంకరింగ్ మానేశాను, ఇది మానేశాను, సినిమా చేశాను కదా అని చెప్పి అనుకున్నా. బట్ మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ జీరోకి వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దేత్తడి హారికతో ఏవండే ఓనర్ గారు అనే ఒక సిరీస్ చేశాను. సఖ్యా అని ఇంకొక వెబ్ సిరీస్ చేశాను. సో ఈ 2 వెబ్ సిరీస్ల వల్ల నాకు మళ్ళీ రీచ్ స్టార్ట్ అయింది. లేదు ఈ అబ్బాయి చాలా పొటెన్షియల్. కింద కామెంట్లు కొట్టేవాళ్ళు, అన్న నువ్వు యూట్యూబ్ కాదన్నా, నువ్వు 70mm అన్నా అని కొట్టారు. అంటే జనాలే లైక్ వాళ్ళే చెప్పారు, ఓకే దిస్ గై డిజర్వ్స్ ఫర్ ఫిల్మ్ అని. సో అది ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నేను యూట్యూబ్లోనే ఉండిపోతానేమో, యూట్యూబర్గా మిగిలిపోతానేమో అనుకున్నా. కానీ అట్లేం లేదు. లైక్ మన లైఫ్లో ప్రాసెస్ అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యాం అనేది కాదు, ఎక్కడికి మన డ్రీమ్స్ రీచ్ అవుతున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది నాకు అర్థమైంది. ప్రయత్నించకుండా ఉంటే నేను ఆ రోజు ఏవండే ఓనర్ గారు అనే వెబ్ సిరీస్ చేయకపోయి ఉంటే ఎవరో ఒకరు నా గురించి మాట్లాడేవాళ్ళు కాదు. సఖ్యా అనే వెబ్ సిరీస్ చేసిన కాబట్టి మా డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూశారు, డ్రైవర్ అన్న, వీళ్ళు చూసి అన్నకు చెప్పారు, అరే అన్న చాలా మంచిగా యాక్ట్ చేస్తాడు, తీసుకో అన్న, పెట్టుకో అన్న, రాజుకు మస్తు సెట్ అవుతాడు అని చెప్పి. సో మనం ఏది వేస్ట్ అవ్వదు మన లైఫ్లో. ఎవ్రీ స్మాల్ రోల్ ఇట్ విల్ రిఫ్లెక్ట్. నేను చిన్న సినిమాల్లో చిన్న రోల్స్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు ఇంకో వాళ్ళకి చెప్పేవాళ్ళు, ఏ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఒక్క 2 డైలాగులు ఉంటే కూడా దాన్ని బాగా చెప్పగలుగుతున్నాడు అని చెప్పి అలా గుర్తుపెట్టుకుని నన్ను పిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దట్ థింగ్ ఈస్ గ్రేట్. థియేటర్కి వెళ్ళి మిమ్మల్ని ఒక హీరోగా చూస్తే మీ మమ్మీ ఫీలింగ్ ఎట్లుంది? మా అమ్మ మస్తు ఖుషి నిజంగా. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక పోస్టర్ ఉంటుంది, మా అమ్మ ఇట్లా నా పోస్టర్ పట్టుకుని ఇట్లా ముద్దు పెట్టేది ఒక ఫోటో ఉంటుంది. ఆనంద బాష్పాలు వచ్చినాయి. చాలా ఎంజాయ్ చేసింది మా అమ్మ, నాకన్నా ఎక్కువ చాలా ఎంజాయ్ చేసింది. థియేటర్కి వెళ్ళిండ్రు, అరిచిండ్రు. వాళ్ళ హ్యాపీనెస్ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే మనల్ని అందరు జీరో అనుకున్నా మన మమ్మీ మనల్ని హీరోనే అనుకుంటుంది. సో ఆ విషయంలో నేను ఈరోజు లైక్ ఇంత సక్సెస్, ఇంత మాసివ్ ఇది వస్తుందని ఇప్పుడు అందరికీ తెలిసింది. బట్ 10 సంవత్సరాల క్రితమే మా అమ్మ నమ్మింది నన్ను, నువ్వు జీరో కాదురా, నువ్వు హీరోవే, ఫర్ ఎవర్ నాకు హీరోవే, మంచి హిట్ కొడతావు, మంచిగా చేస్తావు అని. అమ్మ అండ్ నాన్న బ్లెస్సింగ్స్ వల్ల అండ్ దేవుడి దయ వల్ల లైక్ టుడే ఐఎమ్ హియర్. థియేటర్కి వెళ్ళి సెల్ఫీ వీడియో పెట్టుకొని హిట్ కొట్టినా అని చెప్పేసి అది ఎట్లా అనిపించింది? అంటే ఆ ఫీల్ చాలా బాగా అనిపించిందండి. అంటే ఆ మూమెంట్లో నాకేంటంటే నా 10 years ఆఫ్ స్ట్రగుల్స్ ఒకటేసారి అన్నీ ఎగిరిపోయినాయి. అంటే నా ముందు రోజు కూడా నేను ఈ సినిమాకి టికెట్లు తెగాయా అని చెప్పి ఏడ్చాను నేను.
సో నా వాష్రూమ్లో స్నానం చేస్తున్నప్పుడు ఈ సినిమాకి టికెట్లు దిగిపోతే నా పరిస్థితి ఏంది, నేను మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చినండి, పెద్ద సపోర్ట్ లేదు, 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ అందరు నన్ను నా గురించి చాలామంది చాలా అనుకుంటున్నారు, మా పిల్లగాడిని అట్లనే వదిలేస్తావా, 10 సంవత్సరాలు అయిపోయింది, వాడు యాక్టింగ్ అంటుండు, ఏం బుద్ధి చెప్పావా అని మా చుట్టాలు పక్కన చాలామంది మాట్లాడతారు, ఎన్ని మాటలైనా. కానీ అవన్నీ మా మమ్మీ డాడీ అంటే ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని నా దగ్గర దాకా తీసుకురాలి ఆ టాక్సిసిటీని. ఓకే. సో ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ అదొక లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యే సిచ్యువేషన్ అది. సో అది నేను బాగా ఎంజాయ్ చేశాను, అంటే నా హార్ట్ నుంచి అది నేను హిట్ కొట్టిన అని. సో నాకు ఎప్పటికి గుర్తుండిపోవాలని చెప్పి అలా వీడియో తీసుకొని ఉండే. ఇప్పుడు మిడిల్ క్లాస్ నుంచి చాలా మంది మస్తు స్ట్రగుల్స్ అవుతారు కదా, ట్రై చేస్తారు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు, వెబ్ సిరీస్ చేస్తారు, అది ఎడిటింగ్లో లేపేయడాలు కానీ లేకపోతే ఉంచకపోవడం, అట్లాంటి వాటి వల్ల చాలా మంది వెనక్కి వెళ్ళిపోయి ఏం రావట్లేదు, మళ్ళీ నేను జాబ్కి వెళ్ళిపోతా అని అనుకుంటారు కదా, అట్లాంటి యువతకి మీరు ఏం చెప్తారు? గివ్ అప్ ఇవ్వద్దు. అట్లా నన్ను కూడా చాలా వాటిలో ఎడిట్లలో తీసేసి ఉండొచ్చు, పెట్టుండొచ్చు. కొన్ని మనం సెలెక్ట్ అవుతాం, కొన్ని మనం సెలెక్ట్ అవ్వము, కొన్ని పెద్ద సినిమాలు వచ్చిపోయి ఉంటాయి, చాలా అవుతుంటాయి. ఇంకా మనం అవన్నీ ఎప్పుడు బ్రెయిన్కి తీసుకోవద్దు. మనం వెళ్ళినాం, ఆడిషన్ ఇచ్చినాం, ఆ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా చేసినాం అనేది మాత్రమే మన మైండ్లో ఉండాలి. రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. 100% హానెస్టీ ఈజ్ అవర్ హానెస్టీ. రిజల్ట్ అనేది మన చేతిలో లేదు. మన సినిమా వచ్చి కొన్నిసార్లు ఆ సినిమా జనాలకి నచ్చుండకపోవచ్చు, కొన్ని సినిమాలు చాలా నచ్చుతాయి. సో ఆ రిజల్ట్ ప్రాసెస్ని వదిలేయాలి. ఆ జర్నీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే చాలా, అంతే. గివ్ అప్ ఇయ్యద్దు భయ్యా. మన వెనక ఎవ్వరు ఉండరు. రాజు చెప్తున్నాడు చూసిర్రా, అసలు గివ్ అప్ ఇయ్యకుర్రి, పొట్టు ట్రై చేయరు అని చెప్తాడు. అట్లా ట్రై చేసిండు, రాజు హిట్ కొట్టిండు. మన వెనక ఎవ్వరు ఉండరు, మనల్ని మనమే నూక్కోవాలి రోజు. అరే లే పొద్దుగాలే జిమ్ పో, ఇది చేసుకో, డైలాగ్ అన్నది కూడా చూసే లైఫ్ అంతే. అన్న లెక్కనే మనం మోటివేట్ చేసుకోవాలి, చూడాలి, పోవాలి, కథం కొట్టుకొని రావాలి, అంతే. ఇప్పుడు మీ స్కూలింగ్ అంతా వరంగల్లోనే కంప్లీట్ అయిపోయిందా? 10th ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, ఇప్పుడు ఎట్లా పిలుస్తారా? అరే రాజు గారు పిలుస్తారా? అరే అఖిలాని పిలుస్తారా? అరే అట్లా మన పెద్ద హీరో అయినా ఏదేవారా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కి మనం ఎప్పుడు ఒక అరే హవలే దోస్తుగా అన్నట్టే ఉంటుంది ఫీల్స్. మనం ఎంత ఏదేమైనా దునియా అందరికీ మనం హీరో వెళ్ళొచ్చు, కానీ ఇక వాళ్ళకి మాత్రం రకిల్గా ఏడులో ఇట్లనే ఉంటుంది వాళ్ళది. స్టిల్ డేట్ ఐ హ్యావ్ ద సేమ్ బాండ్ అండ్ సేమ్ ఫ్రెండ్షిప్ విత్ మై 10th క్లాస్. 10th క్లాస్ లో ప్రతి ఒక్కరికి ఒక క్రష్ ఉంటది కదా, 10th లో మీకు అట్లా ఎవరైనా ఉన్నారా? నాకు క్రషా ఉన్నారు. లెక్కలేదా లేకపోతే ఉన్నారా? లెక్కలేనంది క్రష్ లాగలేరు. ఒకే ఒక క్రష్ ఉండే ఎగ్జామ్ సెంటర్లో, పక్క సెంటర్లో ఉండే, లేదు ఈ సెంటర్లో ఉండే, చూసినాం ఏదో అంతే. తర్వాత ఆ పిల్ల ఎక్కడుందో ఎవరేడుందో తెలియదు. రియల్ లైఫ్ లో రాంబాయి ఉందా మరి? రియల్ లైఫ్ ఇంకా రాంబాయి లేదు, వస్తే మంచిగా అనిపిస్తుంది. తవ్వండి. లేదు రియల్ లైఫ్ లో నాకు రాంబాయి లేదు, వస్తే మంచిగా ఉంటది. రాంబాయి లేదట ఎవరికన్నా, రాజు బెడ్స్ రాంబాయి కావాలనుకుంటే ట్రై చేయవచ్చు, వచ్చేయచ్చు. మా అమ్మని ఇంప్రెస్ చేయండి, నన్ను ఇంప్రెస్ చేసేట్టు లెక్క. అమ్మ కొడుకు అంతే, అమ్మ కొడుకు. నేను అఖిలని పిలవను, రాజు అని పిలుస్తా, అదే కంఫర్ట్ ఉంది నాకు, రాజు 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 అని. నా పేర్లో కూడా అఖిల్ రాజు అనే ఉంది. అఖిల్ రాజ్ మూవీలో అఖిల్ యాడ్ చేస్తే ఎనక రాజు వస్తాడు ఆటోమేటిక్గా. ఓకే, అయితే అఖిల్ రాజ్ మూవీలో అయితే నార్మల్. ఇంకా బయట కూడా మీరు తెలంగాణ కాబట్టి ఏదైనా పండగ అయినా ఏదైనా కళ్ళు, బగారా, చికెన్ ఇట్లాంటివన్నీ నడుస్తాయి కదా, బయట వెళ్తారా కళ్ళు మండువా దగ్గరికి? అక్కడ అంటే ఎప్పుడన్నా పిన్ని వాళ్ళ ఇంటికి పోయినప్పుడు, మా సొంతూరు పోయినప్పుడు అట్లా కళ్ళు ఎప్పుడన్నా అట్లా మంచి మన కల్చర్ లో కాబట్టి కళ్ళు, మటన్, బగారా, మటన్ దాల్చా ఇవన్నీ నడుస్తాయి. అన్ని నడుస్తాయి. ముక్కలేదు ముద్ద దిగాలి నాకు కూడా. పండుగ ఉగాది ముక్కల గురించి మాట్లాడితే మనం ఉగాది స్పెషల్ చేస్తున్నాం కదా. ఉగాది అంటే 7 రుచులు. మీ లైఫ్ లో తీపి మూమెంట్ ఏంటిది? నా లైఫ్ లో తీపి మూమెంట్ మా మమ్మీ డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ఈఎంఐల టెన్షన్ అది వేరే, ఇప్పుడు అదొక తీపి మూమెంట్. చేదు జ్ఞాపకం? చేదు జ్ఞాపకం అంటే
అది అంటే ఇక సినిమా ఇండస్ట్రీ వదిలేసి పోవాలి అని 2-3 సార్లు అనుకున్నా, చాలా ఏడ్చి చాలా ఇది. సో అది నాకు చేదు మూమెంట్. అది మీకు కాదు, మీ ఫ్యాన్స్ అందరికి కూడా చేదు జ్ఞాపకమే అవుతుంది మీరు పోతే కనుక. అయ్యో లేదు, ఇప్పుడు ఏడికి పోవాలి, వీళ్ళే కూర్చుంటా, వీళ్ళే ఏ సినిమాలో గిదే నాకు తెలిసిన బతుకంతా గిదే, ఈయనే బతుకుతా, ఈయనే తింటా, ఈయనే వంట. అది చిన్నగా ఉన్నప్పుడు ఉగాదంటే మనం ఇంట్లో మంచిగా భక్ష్యాలు అవన్నీ చేసి మమ్మీ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు స్టూడియోలో ఉన్నారు, అది మిస్ అవుతున్నారా, ఇది ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు ఇంట్లో ఉండే ఇట్లా జర హడావిడి ఉండేది ఏంటంటే, అరే పిండి పట్టుకరా, పప్పు పట్టుకరా, శనగపిండి అంటే కందిపప్పు పట్టుకొస్తాం, ఇట్లా 2 తిట్లు పడతాయి. కొట్టిందా ఎప్పుడన్నా కందిపప్పుదే అంటే ఇది తీసుకొచ్చినవేంద్రా అని చెప్పేసి? కొట్టలే కానీ అంటే షాప్ కాడి కిరాణా కొట్టుగాడి పోయి మనం పోయి అడుగుతాం కదా, అన్న తప్పైందన్నా అది కాదు ఇది అన్న అంటే, ఆ షాప్ ఓనర్ అన్న ఒక లుక్ ఇస్తాడు, అరే నువ్వు చదువుకున్నావా లేకపోతే ఏదిరాలు, కందిపప్పు అంటే ఈ పప్పు అంటే ఆ పప్పు అంటే ఇదంటూ అని ఉంటది ఆ డిస్కషన్. అది ఆ షాప్ కిరాణా ఇప్పుడు గుర్తేసుకోవాలి ఈ కందిపప్పే శనగపప్పే కావాలి ఇప్పుడు భక్షాలకి. శనగపప్పు. మీ డాడీ కానిస్టేబుల్ కదా, చుట్టూ పక్కల ఫ్రెండ్స్ ఉంటారు కదా, అరే పోలీసు వాళ్ళ కొడుకురా భయ మనం ఏమనొద్దు, వాడు జోలికోవద్దు అట్లా ఉండేదా, లేకపోతే పోలీసు వాళ్ళ కొడుకు అయితే మన దోస్తే కదా అట్లా? నా చుట్టూ అంత ఏంటంటే లంగ పనులు చేసేసి వచ్చి, అరే మీ డాడీ చూసుకుంటాడు కదా, అరే మా డాడీ చూసుకుంటు కాదు ఫస్ట్ నల్లేదు అంటారు మా డాడీని ఏమైనా తప్పు చేసినా అంటే, మీరు కూడా వస్తే మీతో కూడా తీసుకుని వాళ్ళు అలా అనేటట్టు ఉంటుంది. మా నాన్న చాలా స్ట్రిక్ట్, వెరీ వెరీ డిసిప్లిన్ అండ్ స్ట్రిక్ట్ మా నాన్న. సో దొంగ పనులు లంగ పనులు కొడుకుని ఇంత డిసిప్లిన్ గా పెంచుకొని అట్లా డప్పులు కొడుతున్నాడు నా కొడుకు అట్లా ఫీల్ అయ్యిందా? లేదు, ఆయనకు కూడా చిన్నప్పుడు యాక్టర్ కావాలని ఉండే అనమాట మా నాన్నకి. సో ఆయన డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను కాబట్టి ఆయన ఫుల్ ఖుష్ హ్యాపీగా ఉన్నాడు. ఈజ్ వెరీ హ్యాపీ. మనం అనుకున్నది అందరు మనల్ని సాధించలేవు అని చాలా మాటలు అన్నాక మనం ఒకసారి కొట్టి నిరూపించి చూపిస్తాం కదా, అది కూడా రాజువేడ్స్ రాంబాయ్ లాంటి సక్సెస్ నిరూపించి చూపించినాం కదా, ఇంకేం మాట్లాడతారు, ఏం మాట్లాడలేదు, గమ్మున అయిపోయారు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో ఒక గాడ్ ఫాదర్ ఉండాలంటారు కదా, మీకు ఎవరు గాడ్ ఫాదర్? నా గాడ్ ఫాదర్ అంటే నా యాక్టింగే, అండ్ అదంతా పక్కన పెడితే నాకు వేణు ఉడుగుల అన్న నా గాడ్ ఫాదర్. వేణు ఉడుగుల అన్న మా ప్రొడ్యూసర్, వేణు ఉడుగుల అన్న నా గాడ్ ఫాదర్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు డైరెక్టర్ ఉన్నారు సాయిల్ గారు, పొద్దున దాకా ఎప్పుడు పడితే అప్పుడు సినిమా గురించి నిద్రపోకుండా కూడా కష్టపడ్డా అనే మనిషి కదా, ఆయనతో పనిచేస్తే ఎట్లా అనిపించింది మీకు? మస్తు అనిపించిండే సినిమా. ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేసినాం. అంటే మేము ఏదో పోయి ఏదో సినిమా చేసినాం అన్నట్టు ఉండేది కాదు, ఒక అన్నదమ్ముల బాండింగ్ ఉంటుంది. అన్నకి నాకు జాగ్రత్తరా అని చెప్తాడు, మంచిగా చూసుకుంటాడు, మంచిగా తిను, మంచిగా పండుకుంటాడు, ఆరోగ్యంగా కాపాడుకుంటాడు, మంచి సినిమాలు చేయాలి నువ్వు ఇంకా. అంటే ఆ జర్నీ ఉంటుంది నాకు, అన్నకు కానీ నాకు కానివ్వండి. ఏదో పోయినాం ఆయన డైరెక్టర్, ఆ డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ అని, ఆ హీరో గారు గుడ్ మార్నింగ్ అన్నట్టు కాకుండా, నా నమస్తే ఏంది ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అంటే ఒక లైవ్లీ బాండ్ ఉంటుంది, ఒక జర్నీ ఉంటుంది. సో ఆ జర్నీలో నవ్వులు ఉంటాయి, ఏడుపు ఉంటుంది, కష్టం ఉంటుంది, తిట్టుకోవడం అన్నీ ఉంటాయి. లైక్ ఇట్స్ జర్నీ. అందుకే నేను జర్నీ అన్న. ఈ మా రాజువేడ్స్ రాంబాయ్ అనే సినిమా నాకు ఒక జర్నీ. సేమ్ మన ఉగాది పచ్చళ్ళు ఎట్లయితే అన్ని మిక్స్ షెడ్ రుచులు ఉన్నట్టు ఆ సినిమా షూటింగ్ లో నాకున్న అన్నతో ఉన్న బాండింగ్ అట్లుండే. హీరోయిన్ తో స్క్రీన్ షేరింగ్ ఎట్లుంది? మంచిగా ఉండే. అంటే తను మేము సినిమా చేసేటప్పుడు ఏంటంటే ఏ సీన్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది బాగా మాట్లాడుకొని అది పోర్ట్రే చేసేటోళ్ళం. అమ్మాయి కూడా యూట్యూబ్ నుంచి వచ్చింది కాబట్టి మాకు ఫైర్ ఉండే, సినిమా గట్టిగా చేయాలి, ప్రతి సీన్ బాగా చేయాలనే ఫైర్ ఉండే. ముందున్న ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ క్రేజీ కళ్యాణం అని పెద్ద నరేష్ గారు చేస్తున్నారు, తరుణ్ భాస్కర్ అన్న చేస్తున్నారు, అనుపమ గారు చేస్తున్నారు, అండ్ నేను చేస్తున్నా, మీ రాజుగారిని చేస్తున్నా. సో ఇదొక కాంబినేషన్ ప్యాకేజ్. ఈ సినిమా కూడా అదిరిపోతుంది. అండ్ సేమ్ సురేష్ బొబ్బిల్ అన్ననే మ్యూజిక్ ఈ సినిమా కూడా. అండ్ ఇవాళనే ఉగాది రోజు అని చెప్పి నా పోస్టర్ రిలీజ్ చేసిన క్రేజీ కళ్యాణం చూసాను నేను కూడా. అయితే మీరు ఇందాక చెప్పారు కదా రౌడీ బాయ్స్ మూవీలో అనుపమ గారితో చిన్న క్యారెక్టర్ చేసా, 1 minute 2 minutes ఉంటుంది. అమ్మాయితో చేయలేదు నేను, స్క్రీన్ షేర్ చేసుకోలేదు, బట్ ఆ మూవీలో చేశారు. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే వర్క్ అయిపోయిందా? అది సినిమా షూటింగ్ అంతా అయిపోయింది. వెరీ సూన్ 1-2 months లో రిలీజ్, అంటే రిలీజ్ డేట్ కూడా వచ్చేస్తాను, అఫీషియల్లీ అనౌన్స్ చేస్తారు. ఫ్యూచర్ లో ఇంకా ఎట్లాంటి రోల్స్ చేయాలనుకుంటున్నారు మూవీస్లలో? నేను అన్ని రకాల రోల్స్ చేద్దాం అనుకుంటున్నా. అంటే
అఖిల్ గాడు ఇది చేయలేడు అనేది ఏమి ఉండద్దు. అఖిల్ గాడు ఏదైనా చేయగలుగుతాడు. ఓకే, ప్రతిదాన్ని అంతే కష్టపడి 100% కాకపోతే 1000% కష్టపడైనా ఆ రోల్ని 100% ఫుల్ఫిల్ చేస్తాడు. ఒక వెర్సటైల్ యాక్టర్ అఖిల్, ఒక మంచి యాక్టర్ అని పేరు తెచ్చుకోవాలన్నది నా ధ్యేయం. అదే ఇంకా అంతే, దట్స్ మై గోల్. విలన్ గా వచ్చింది అనుకోండి, ఏదైనా క్యారెక్టర్ చేశారా? చేద్దాం, తప్పకుండా చేద్దాం. మంచిగా ఉంటే చేద్దాం. ఆల్రెడీ అడిగినారు విలన్కి, బట్ అంటే ఓకే, నన్ను విలన్గా కూడా ఎంజాయ్ చేస్తే నన్ను ఎట్లా ఎంజాయ్ చేసినా నేను చేస్తాను, దానికి ప్రాబ్లం ఏం లేదు. అంటే మీరు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారా లేకపోతే బ్లడ్లోనే ఉందా? అంటే మేబీ బ్లడ్లో కూడా ఉండొచ్చు. మా తాత కూడా ఒకప్పుడు చిన్న అంటే ఊర్లో నాటకాలు వేసే వాళ్ళంట. ఓకే, సో ఇట్ వాజ్ ఇన్ మై బ్లడ్ మేబీ ఆ డిఎన్ఏలో కూడా ఉండొచ్చు. బట్ కానీ నేను యాక్టింగ్ అయితే నేర్చుకున్నా. ఓకే, హెచ్యులో ప్రొఫెసర్స్ అరుణా భిక్షు అండ్ మేడమ్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. అండ్ భూమిక థియేటర్ ఆర్ట్స్ అని సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్లో ఉంటుంది. ఓకే, ఉదయ్ భాను గరికపాటి అని ఆయన నా గురువు, అంటే అక్కడ కూడా నేర్చుకున్నాను. ఓకే. మీకున్న ఆ ఏజ్ని వాళ్ళు క్యాచ్ చేసి మిమ్మల్ని మొత్తం ఒక పెద్ద హీరోగా నిలబెట్టారు మా దగ్గర. చాలా తిట్లు తిన్నా నేను. అంత ఈజీగా ప్రాసెస్ లేదు నన్ను ఏం హీరో అని ఎప్పుడు ట్యాగ్ లైన్ ఏమి వేయలేదు. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా షైన్ అప్ చేయాలి, ఇంకా కష్టపడాలనేదే ఉండేది. నేను ఎప్పుడు ఏది కూడా గ్రాంటెడ్ తీసుకోలే. అంటే ఏంది అంటే నన్ను అన్నారు స్టార్టింగ్లో, ఏంది నువ్వు అందంగా ఉన్నా అని చెప్పి సినిమాలలోకి వస్తున్నావా అని కూడా నన్ను క్వశ్చన్ వేసాను. నేను చెప్పిన, సార్ ఏమో సార్ అట్లాంటిది ఏం లేదు, కానీ మంచి నటుననే పేరు తెచ్చుకోవాలి సార్ అనేది ఉండే. అంటే ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పిందే రైట్. ఎప్పుడైనా సరే నటననే మెయిన్. దాని తర్వాత నీకు డాన్స్ కానివ్వండి, ఫైట్లు కానివ్వండి, నీ లుక్స్ కానివ్వండి, ఇవన్నీ ప్లస్ అవుతాయి. నువ్వు యాక్టింగ్ చేయకపోతే నేను ఎవరు చూడరు. నీ రంగు కానివ్వండి, నీ నువ్వు అందంగా ఉన్నది ఇవేవి కూడా పనికిరావు. సో మనం ఏంటంటే మనం అది యాక్టింగ్ ప్రాపర్గా చేస్తే ఇవన్నీ ఏంటంటే మనకు ఆర్నమెంట్స్ లాగా, అంటే ప్లస్ బోనస్లో అవుతుంటాయి. సో ఆ మైండ్ ఆ రోజు మా గురువు చెప్పింది బాగా గుర్తుపెట్టుకొని ఎంతసేపు నేను యాక్టింగ్ దాని మీదనే చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉండే. ఈ సినిమా ఇండస్ట్రీలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మెయిన్ ఇన్స్పిరేషన్ నాకు చిరంజీవి గారు అండ్ రవితేజ గారు, నాని గారు అండ్ విజయ్ దేవరకొండ, లేటెస్ట్గా వచ్చిన విజయ్ దేవరకొండ గారు, వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషనే. అండ్ యాజ్ అ ఫ్యాన్ బాయ్ నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే, మూవీ చూసారా మరి? ఇక్కడ కూర్చోబెట్టారు. సో మధ్యాహ్నం వెళ్ళి సినిమా చూసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ గద్దర్ అవార్డ్స్ కూడా వెళ్ళాలి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అండి? మమ్మీ వాళ్ళకి చెప్పారా గద్దర్ అవార్డ్స్ ఇట్లా వచ్చింది మా మూవీకి, మా టీం అందరికి? అవునవును, ఇంట్లో వాళ్ళందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యిండ్రు. అంటే మనం మొదటి సినిమా చేసినాం, అది హిట్ కొట్టి థియేటర్లో ఇన్ని డబ్బులు చేసి మన జిందగీలు మారినాయి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక గవర్నమెంట్, ఒక సీఎం గారు అండ్ దానికి ఉన్న ఒక జ్యూరీ తాలూకా వీళ్ళందరూ కలిసి మా సినిమా బాగుంది అని చెప్పి బెస్ట్ ఉత్తమ చిత్రంగా 2025 ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సో అది మా అమ్మ, నాన్న, అక్క అందరూ, నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈవెన్ మా చుట్టాలు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అరే ఒక సినిమాకి గద్దర్ అవార్డు రావడం, తృతీయ చిత్రంగా రావడం అనేది చాలా పెద్ద విషయం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ స్టేట్ అండ్ సీఎం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అ న్యూ టాలెంట్. మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినందుకు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో మల్టీ స్టారర్ మూవీ వస్తే ఏ హీరోతో చేయడానికి ఇష్టపడతారు ఎక్కువ? ఎవరితో వచ్చినా చేస్తాండి, అట్లేం లేదు. అంటే ఉంటుంది కదా, నాకు ఈ హీరోతో పడితే బాగుండు. ఇప్పుడు బాహుబలి చూసినప్పుడు రాణా ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. నాకు అనిపించింది నేను అనుష్క ప్లేస్లో ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి. మీకు అట్లా అనిపించింది ఏమన్నా? లేదు, నాకు అట్లేం అనిపించలేదు. నేను ఎవరితో అయినా చేయాలనుకుంటున్నా. బట్ యాజ్ ఏ ఫ్యాన్ బాయ్ మూమెంట్గా ఇప్పుడు పవర్ స్టార్ గారు ఉన్నారు, ఆయన సినిమాలు ఎక్కడో దగ్గర అలా సరదాగా అంటే ఏదో నడిచే రోజుల్లో ఏదో సేర్ ఇలా వచ్చి ఇలా చేసినా కూడా ఓకే. సో అదే ఫ్యాన్ బాయ్ మూమెంట్, అంటే వన్స్ ఇన్ లైఫ్ డ్రీమ్ అది. బట్ చూడాలి. ఎప్పుడైనా కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ పిఎస్పీకే మూవీకి ఖర్చు ఇట్లా కట్టుకొని ఫస్ట్ టికెట్ తీసుకొని ఫస్ట్ అట్లా వెళ్ళిన ఆ మూమెంట్ ఉందా? చాలా ఉన్నాయి. గబ్బర్ సింగ్ వెళ్ళారా? గబ్బర్ సింగ్ 16 సార్లు చూసాను నేను. పంజా సినిమా December 9th or 10th రిలీజ్ అయింది. స్కూల్లో నుంచి గోడలు దూకి మరి హాస్టల్లో ఉండేది. సో అట్లా అని చేసి ఎట్లుంటుండే క్యారెక్టర్ రాజు లాగా ఉండేనా అఖిల్ లాగా? రాజు అయితే మొత్తం ఖర్చిప్స్ పేపర్స్ అన్ని ఎగరేసేవాడు థియేటర్లో. అఖిల్ లాగా అయితే ఆబ్వియస్లీ లేదు, అఖిల్ ఏం కామ్గా కూర్చున్న క్యారెక్టర్ కాదు. అఖిల్ కూడా
నాకు ఊహ తెలిసి 4th క్లాస్ 5th క్లాస్ ఉన్నప్పుడు బంగారం సినిమాకి వెళ్ళిన ఓకే వరంగల్లో. డే 1 చూస్తే ఎవరు సీట్లలో కూర్చుంటలేరు, అసలు ఏంది అనే ఫీలింగ్లో ఉండే. కట్ చేస్తే పవర్ స్టార్ని చూసిన మా ఎనర్జీ ట్రాన్స్లేట్ అయింది నాకు. ఓకే నేను అప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నేను డే 1 చూసిన. ఫస్ట్ డే 1 ఫస్ట్ షో ఉంటుంది, లేదా సెకండ్ షో అన్నా చూస్తా. అంటే ఇక వర్క్ స్టార్ట్ అయ్యి డ్రీమ్ వల్ల కొంచెం అక్కడిక్కడ ఇప్పుడు వెళ్ళి మనమే మైక్ పట్టుకొని అడగాలి. ఇప్పుడు అత్తారింటికి దారేది ఆర్ ఈ సినిమాలు అజ్ఞాతవాసి ఆ టైంకి వచ్చే వరకు నేనే మైక్ పట్టుకొని అడిగా సినిమా ఇలా ఉంది అని. సో అప్పుడు కొంచెం మిస్ అయ్యా, డే 1 మిస్ అయ్యి సెకండ్ డేకి వెళ్ళినా కానీ అసలు ఐ నెవర్ మిస్ పవర్ స్టార్ గారి సినిమా ఉందంటే ఆ రోజు పక్కా థియేటర్కి వెళ్ళాలి, మన టికెట్ దిగాలి అంతే. ఇప్పుడు మీరు హీరో కదా, యా మీరు ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి ఒక వెబ్ సిరీస్ చేయాల్సి వచ్చింది, తమాడా నుంచో దేని నుంచోనైనా వెళ్ళి చేస్తారా, లేకపోతే నేను హీరోయిన్ కదా నేను ఇప్పుడు కొంచెం పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను నేను ఇది చెయ్యను ఇప్పుడు అంటే అట్లేం లేదు. హానెస్టీ ఆఫ్ ద స్టోరీ ఎక్కడ ఉంటే అది చేస్తాను ఖచ్చితంగా. షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ నేను రాజువేడ్ రాంబాయ్ సినిమా షూటింగ్ తర్వాత కూడా చాయ్ బిస్కెట్ చాయ్ షార్ట్స్ అని చేస్తున్నారు, వర్టికల్ సిరీస్ అనమాట ఫోన్. అవునవును. సో నేను అది కూడా చేసి ఉండే. ఓకే. సో సినిమా రిలీజ్కి ముందు చేశాను. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నా, అంటే ఎక్కడ పడితే అక్కడ కాకుండా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. నా మీద 150 రూపాయలు 100 రూపాయలు తెంపే వాళ్ళకి నేను ఆన్సర్ చేయాలి. సో అందుకని చాలా జాగ్రత్తగా ఏ సినిమా చేసినా కూడా వాళ్ళ 150 రూపాయలు నా మైండ్లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళ పైసలకి న్యాయం జరగాలి అనేది నా మైండ్లో ఉంది. సో దానికి సంబంధించిన ఎట్లాంటి డెసిషన్స్ అయినా ఏదైనా కూడా దాన్ని తగ్గట్టు అనుకూలంగానే తీసుకొని చేస్తున్నా. అట్లని దీంట్లో చేయను దాంట్లో చేస్తాను ఏం లేదు. మంచి సినిమా ఏడున్నా అఖిల్ రాజ్ అనేటోడు ఆడ అవుపడతాడు, పక్క ఆడ కనబడతాడు అంతే. ఈ రాజువేడ్స్ రాంబాయ్ చేయకముందు ఏమైనా క్యారెక్టర్ మీ దగ్గరకు వస్తే ఇది బాగాలేదు నేను చెయ్యను అని పక్కకు తప్పుకున్నాక ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేసి హిట్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయా? అట్లా నేను ఎప్పుడు సినిమాని అంటే సినిమా ఇప్పుడు రాజువేడ్ రాంబాయ్ కన్నా ముందు రిలీజ్ కన్నా ముందు నా పరిస్థితి ఎట్లుండే అంటే మనం నెల గడవాలి, మిడిల్ క్లాస్కి వెళ్ళి మనకి పైసలు ఏం లేవు, మన జిమ్ ఖర్చులు కావాలి, జుట్టు కాపాడుకోవాలి, ముఖం కాపాడుకోవాలి, ఏవో 100 ఉంటాయి, వీటన్నిటికీ పైసలు కావాలి. సో ఊకే మా నాన్నని అడగలేరు, ఆయనకి ఇవ్వాలని ఉన్నా ఆయన కూడా ఇచ్చే స్టేజ్లో ఉండడు. సో నా పైసలు నేను సంపాదించుకోవాలి కాబట్టి ఏ సినిమా వచ్చినా ఏ రోల్ వచ్చినా కూడా నేను ఎప్పుడు ఇది మంచిది ఇది చెడ్డదని చూడలే. దాని ఒక ఆపర్చునిటీ లానే చూసి ప్రతి ఆపర్చునిటీని నేను యూటిలైజ్ చేసుకున్నాను. నేను కావాలని ఏ సినిమాని దేన్ని కూడా నేను ఇగ్నోర్ చేయలేదు. వాళ్ళు వీడు మాకు సెట్ అవ్వడేమో అని చెప్పి పక్కన పెట్టుంటారేమో కానీ నేనైతే ఏది ఇగ్నోర్ చేయలేదు. నాకు ఏది దొరికితే నేను అది చేసుకుంటూ పోయాను. కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యి సక్సెస్ వచ్చినాక ఏంటంటే ఇప్పుడు నాకు ఒక చాయిస్ ఉంది, ఏ సినిమా చేయాలి, నాకు ఏది చేస్తే ఆడియన్స్ చూస్తారు, ఏది చేస్తే 150 రూపాయలు వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి ఆలోచించే సినిమాలు చేసుకుంటున్నా. ఇప్పుడు చూసి వెళ్తున్నా. ఈ క్రేజీ కళ్యాణం అనే సినిమా కూడా ఏంటంటే రాజువేడ్ రాంబాయ్ సినిమా రిలీజ్ అయ్యాకన్నా ముందే నాకు వచ్చిందనమాట. ఇందులో లీడా అంటే మీరు ఇప్పుడు? యా. సో అంటే ఇదేంటంటే నలుగురు ఉన్నారు కదా, అనుపమ గారు కానివ్వండి, పెద్ద నరేష్ గారు, తరుణ్ భాస్కర్. సో నలుగురిది ఈక్వల్ స్పేస్లో ఉంటుంది సినిమా. ఓకే. తరుణ్ భాస్కర్ మస్తు చిల్ క్యాండిడేట్ కదా, అంటే మూవీస్ లో అట్లా కనిపిస్తాడు, బయట అట్లనే ఉన్నారా? బయట కూడా అట్లనే ఉంటాడు అన్న, దిల్దార్ ఉంటాడా? మా ప్రోగ్రామ్ లాగా, మీ ప్రోగ్రామ్ లెక్క దిల్దార్ ఉంటాడు. వెరీ లవ్లీ పర్సన్. ఆ అన్నతో ఉన్న బాండింగ్ కొన్ని సీన్లు చూసిండు అనమాట. అరే ఏం యాక్ట్ చేసినవరా, మస్తు యాక్ట్ చేసినవరా అన్నాడు. ఒక అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ ఒక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అన్న. అట్లాంటి అన్న మనకు కాంప్లిమెంట్ ఇచ్చాడు, చాలా మంచిగా హ్యాపీ అనిపించింది. సో మీ సినిమాలో కూడా తీసుకోవాలంటే తప్పకుండా తీసుకుంటలేరా, ఆ సినిమా వేసినప్పుడు పక్కా తీసుకుంటలేరా అన్నాడు. ఆడిషన్ ఇస్తా అంటే సరే రైట్ రా అన్నాడు అంతే. మనం చిన్నగా ర్యాపిడ్ ఫైర్ ఫటాఫట్ చెప్పేసి. సరే, మీ ఫేవరెట్ హీరో? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి కదా? చిరంజీవి గారు కూడా ఇన్స్పిరేషన్. చిరంజీవి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అండ్ నాకు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్? నాకు అనుష్క గారు ఇష్టం. ఓకే. రాజమౌళి గారి గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే? హీఈస్ అ పర్ఫెక్ట్ డైరెక్టర్ అండ్ ఐ మీన్ లైక్ ఆయన హీఈస్ ఇన్సేన్ అండి. అంటే మన తెలుగు సినిమాని కానివ్వండి, ఇండియన్ సినిమాని కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా మన దిక్కు తిరిగి చూసేలాగా చేసిన వ్యక్తి. సో ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫైనెస్ట్ డైరెక్టర్స్ అంతే. డైరెక్టర్ సాయిల్ గారి గురించి? హీస్ ఏ
మావాడు సినిమా పిచ్చోడు సేమ్ నాలాగే, నేను కూడా సినిమా పిచ్చోడిని, మా అన్న కూడా అంతే. ఓకే, సురేష్ బొబ్బిలి అన్న ఇప్పుడు నెక్స్ట్ కూడా అన్ననే వేస్తున్నాడు కదా మ్యూజిక్, ఆ అన్న గురించి. మట్టిలో మాణిక్యం అన్న పక్కా. యా. సరే అయితే ఇప్పుడు ఒకవేళ సాయిలు గారు అండ్ రాజమౌళి గారితో ఒక సినిమా మీకు చేయాలి, కానీ ఒకే ఒక సినిమా చేయాలి, ఎవరితో చేస్తారు? ఎవరితో వెళ్తారు? రాజమౌళి సార్ కన్సిడర్ చేస్తే ఆఫీస్లో అటే ఉరుకుతా. అంటే సాయిలలో అలా అలా జరడు ఆగల్లా, లేకపోతే సాయిలలో దగ్గరుడు రాజమౌళి సార్ నేను పిలిచిండా నీకు ఆ సినిమాలు ఇస్తున్నా అంటే అవునన్నా అంటే అదే కనపడక పోరు జల్దిపో అంటాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? నా బెస్ట్ చూసుకొని చెప్పండి. 10th లో SSC లో ఇక్కడ చాలా మంది ఉంటారు, చూసుకొని చెప్పండి. సిద్ధు. ఓకే సరే, మీ ఫస్ట్ క్రష్ నేమ్? ఆ పేరు నాకు తెలియదండి. పేరు తెలియదు క్రషా? నాకు తెలియదు, నా ఎగ్జామ్ సెంటర్లో పక్క సెంటర్లో పడ్డ అమ్మాయి పేరు రాకెట్లే తెలుస్తుంది. సో ఓకే, అఖిల్ రాజ్ గురించి చెప్పండి ఒక్క ముక్కల. ఒక్క ముక్కలో చెప్పాలంటే దిల్దార్ మనిషి. దిల్దార్ మనిషి. సరే, దిల్దార్ శృతి గురించి చెప్పండి. మీరు కూడా దిల్దార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఉగాది పండగకి వచ్చి మాకు మంచి మంచి ముచ్చట్లు చెప్పారు. ఓపెన్ గా మీరు కూడా మస్తు దిల్దార్గా ఉన్నారు, ఎట్లుంటారా ఏంటి అని అనుకున్నాం, కానీ ఆ రాజు ఎట్లున్నాడో ఇక్కడ కూడా అట్లనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మీకు వనిత టీవీ తరపున ఉగాది పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. విష్ ద సేమ్. నా తరపున కూడా వనిత ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఏం కావాలనుకుంటున్నారో అది అయిపోండి, అసలు ఎవరి గురించి ఆలోచించద్దు, ఇచ్చి పడేయరు అంతే. ఈ పరభావ నవ సంవత్సరంలో మీకు ఎట్లాంటి అపజయాలు కలగకుండా అన్ని విన్స్ ఇట్లా రావాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్ రాజ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇయాల్టి స్పెషల్ దిల్దార్ వార్తలు. అఖిల్తో ముచ్చట్లు చూసారు కదా.